అమ్మాయి సగం పనే చేసుండాది. ఆ మిగిలిన పని మనం పూర్తి చేద్దాం. అలాగే అత్తయ్య. అక్క, ఇంట్లో గెస్ట్లందరూ ఉన్నారు. ముందు జరగాల్సింది చూడక్క. ఒక్క నిమిషం. మ్యాగీ, ఫంక్షన్ కి టైం అవుతుంది, రెడీ అవుతు కానీరా. నాకు అక్కడ అవమానం జరిగితే నీకిక్కడ అలంకారం అవసరమా? నా కొత్త కారు కాలిపోతే నీకు కొత్త చీర కావాల్సి వచ్చిందో? అమ్మా వద్దమ్మా, అయ్యో అక్క, ఊరుకోమ్మా. మ్యాగీ, ఇక ఈ వేడుక జరిగినట్లే. ఏదో గొడవ జరిగేలా ఉంది. మనం వెళ్ళిపోదాం పదండి. బుద్ధుందా నీకు? ఆడపిల్లవేనా నువ్వు? తన చీర పట్టుకొని లాగుతావా? అది అందరి ముందు. పద్దు ఎవరే? నీ చెల్లెలు, నీ పిన్నమ్మ కూతురు. ఎందుకే నీకింత పొగరు? ఏ నీ కళ్ళ ముందు తన ఒక మంచి చీర కట్టుకోకూడదా? మమ్మీ! ఏంది నాయన నువ్వు? అసలే అది బాధపడతా ఉంటే దాన్ని పట్టుకుని అరుస్తుండావు. ఏదో కోపంలో లాగినది, తప్పే ఉంది. తల్లివై ఉండి కూతురు తప్పు చేస్తే ఇది తప్పమ్మా అని చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావా మళ్ళీ? అవును నాయనా, సమర్థిస్తాను. ఎందుకంటే దాని తండ్రి ఒక హంతకుడు. నా అన్నని పొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు. ప్రతి పండక్కి అల్లుడొస్తాడు, ఈసారి మాత్రం మొగుడొచ్చాడు. నీ ముందుండాది ఆలపాటి అఖిలాండేశ్వరి. బాండ్ చూపించి నన్నే బెదిరిస్తుండావా అబ్బాయ్? మరీ మిడిమేళంగా ఉన్నావే. అది తమరిచ్చిన అవకాశమే ఆలపాటి వారు. నా కూతుర్ని అవమానించిన నిన్ను పనిలో పెట్టుకుంటానని ఎట్టా అనుకుంటుండావ్? కన్నెర్ర చేసినానంటే కన్ను చూపు మేరలో లేకుండా పోతావ్. తమరు కష్టపడి కన్నెర్ర చేయాలేమో, నేను మామూలుగా చూసినా మసైపోతావు. ఏందమ్మా ఈ పిల్లోడి ధైర్యమో? అది బై బర్త్ నా బ్లడ్ లో ఉంది. నాకెదురు తిరిగే ధైర్యానికి జీతం ఇచ్చి పనిలో పెట్టుకోనులే కాని బయలుదేరు. ఆ అవకాశం లేదు ఆలపాటి వారు. నా అంతట నేను బయటికి పోవాలంటే నేను అడిగింది ఇచ్చి పంపాలి. అది జరగదు. మీరు బలవంతంగా పంపించాలి అని చూస్తే నేను బయటికి వెళ్ళడం కాదు, మీరు జైలుకు వెళ్ళాలి. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న మీరు ఈ లాజిక్లు ఎలా మర్చిపోయారు? అసలు ఇంతసేపు వీడితో మాట్లాడేంటి మమ్మీ? నలుగురిని పెట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టించక
హే చకోడి విరగ్గొట్టిస్తావా? ట్రై చేసి చూడు. మరీ 4 అంటే సరిపోరేమో. మినిమం 10 మంది అయితే ఈ ప్లేస్ సరిపోతుంది. ఏంటి క్లీన్ చేయడం? ఇప్పుడు తుడుస్తాను. నా చెప్పులు తుడవడానికి ఇది సరిపోదా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు? చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కాదా ఏంది? తుడువు. నా కూతురు చెప్పుల కంటే నీ ఓణి ఏం ఖరీదైంది కాదులే.